స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన నిలబడే అభ్యర్థులకి ధీటుగా నిలబడే స్థాయి వారికి ఎక్కడుంది ఈ గ్రామాల్లో అని ఈ వేదిక ద్వారా ఒక్క కల్లూరు మండలమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆనాడు వారు చేసిన దళారీ తరమే గడిచిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో వారికి 2 సార్లు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. మళ్ళీ ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో కొన్ని పంచాయతీల్లో కనీసం నిలబడే అభ్యర్థులే దొరకరు అన్నది నగ్న సత్యం. అయ్యా మంత్రి గారు మంచిగానే చెప్తున్నారు కానీ మరి పబ్లిక్ కారు పార్టీకి కర్రు కాల్చి వాత ఎందుకు పెట్టిర్రో ఎరికేనా? ఏలుబడిలకు రాకముందు ఇది చేస్తాము అది చేస్తామని ఏతులకు చెప్పి ఒడ్డు చేరుకున్నాక నడ్డి మీద దాన్ని నట్టు చేసిర్రు. ఏలుబడిలకు వచ్చినాక తెలంగాణ ఎట్లున్నదో చూస్తున్నాం కదా. పబ్లిక్ పైకమంతా పక్కకేసుకుంటా ఫామ్ హౌస్లో వండుకొని జల్సాలు చేస్తుంటే గులాబీ గుడిసెల ఉన్నోళ్ళు మొగని సొమ్ము తిని ఎవలపాటనో వాడినట్టు చేస్తుండ్రని ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, మోసం చేసిన వాళ్ళను మోసంతోనే బుద్ధి చెప్పాలని మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్ళను ఇంట్లో కూర్చోబెట్టిన పబ్లిక్ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో మీ చేయి సర్కారుకు సపోర్ట్ చేస్తారని అనుకుంటురా సారు?